రేపు మీ ఇంట్లో దీన్ని చల్లి చూడండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎవరైతే భరించలేని కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో దీన్ని చల్లుకోవడం వల్ల అలాంటి కష్టాలన్నీ తీరిపోతాయి. మీ ఇల్లు చక్కగా కలిసి రావడానికి, ఇంట్లో ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం లభించడానికి, ఇంట్లో ఉండే ప్రతిదీ కూడా చక్కబడడానికి ఈ నీళ్లు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు. మన ఇంట్లో ఏ నీటిని చల్లుకుంటే మన ఇల్లు చక్కగా ఉంటుంది, మనకు ఉండే కష్టాలు తీరుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా మీరు ఈ నీటిని ఎవ్వరికీ తెలియకుండా ఈ నీటిని మీ ఇంట్లో చల్లి చూడండి, అద్భుతాలు జరిగి మీ జీవితం మారుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే ఎన్నో రకాల కష్టాలకు, ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుందన్నమాట. ప్రతి ఒక్కరిని మనం చూస్తూనే ఉంటాం కదండి. కొందరు ఏంటంటే ఇల్లు బాలేక చాలా మంది కూడా సతమతం అవుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కాకుండా చాలా వరకు కూడా ఇల్లు కలిసి రావడం లేదు, ఇంట్లో ఎంత చేసినా కానీ పైకి రావడం లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అదేంటంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇలాంటి సమస్యలను, ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారనమాట. అలాంటి వారు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క చిన్న ఉపాయం చేయండి. ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా మీకు సిద్ధింపబడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనకు పెద్దగా దీనికి కావాల్సింది ఏమీ లేదండి. ఇక్కడ చూయించేది ఏంటంటే కనుక ఆలము అంటే పటిక, ప్రతి ఒక్కరికి తెలిసింది కదా. ఇదేంటంటే మన ఇంట్లో ఉండే దుష్ట శక్తులను, అలాగే కాకుండా మనకు తెలియని నకారాత్మక శక్తులను తీసేయడానికి ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా మన ఇంట్లోనండి చాలా మంది కూడా దిష్టి పెట్టడం, మన ఇంటికి ఎవరెవరో వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, ఎవరెవరో నరకన్ను మన ఇంటి మీద ఉంటుంది. అలా నరకన్ను ఎక్కువగా ఉన్నప్పుడు, దిష్టి దోషాలు అధికంగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఏంటంటే ఎంత చేసినా కలిసి రాదు. అలాగే కాకుండా జనాల ఏడుపు అంటే మనపై కుళ్ళుకోవడాలు, మనని చూసి అసూయ పడడాలు, మనపై ఏడవడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అప్పుడు కూడా ఏంటంటే మనం ఎంత చేసినా కలిసి రాక, మనం చేసేదంతా అంటే పైకి రాక మనం లోనికే అయిపోతూ ఉంటామన్నమాట. చాలా వరకు కూడా ఏంటంటే సమస్యలు, కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాక, ఏ పరిష్కారాలు లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క పరిహారం ఏంటంటే చాలా చక్కగా సిద్ధింపబడుతుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, అద్భుతంగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనకు ఈ పరిహారానికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదండి. పట్టిక కావాలి, అలాగే వచ్చేసి గంగాజలం కావాలి, చిటికెడు పసుపు కావాలి. ఈ మూడిటితో కనుక మీరు ఈ యొక్క పరిహారం చేసుకుంటే మీకు ఎన్ని కష్టాలున్నా సరేనండి చక్కగా తొలగిపోతాయి. ఎప్పుడైతే అధికంగా మన ఇంట్లో గొడవలు జరుగుతున్నాయో, ఒకరంటే ఒకరికి అస్సలు పడడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదని బాధపడేవారు ఏంటంటే ఈ నీటిని మీ ఇంట్లో ఖచ్చితంగా చల్లి చూడండి. ఇదేంటంటే మనం వారానికి ఒకసారి చల్లుకోవచ్చు, నెలలో 15 రోజులకు ఒకసారి మనం చల్లేసుకోవచ్చు, నెలకు ఒకసారి అయినా సరే ఈ నీటిని మన ఇంట్లో చల్లుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి ఎలాంటి నకారాత్మక శక్తి రాదు, నెగిటివ్ ఎనర్జీ రాదు. అలాగే కాకుండా మనం అంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదండి. మనం చాలా వరకు కూడా ఏంటంటే మనం అంటే చాలా వరకు కూడా బాగుపడొద్దు, చెడిపోవాలని అలాంటివి కూడా మన ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఇది మనని అడ్డుకుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవిగా మనం చెబుతూ ఉంటాము. గంగాజలం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆలము పటిక ఏంటంటే నెగిటివ్ని తీసేయడానికి, నకారాత్మక శక్తుల్ని దూరం చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడే వస్తువు అని మనం చెప్పొచ్చు. ఇక అలాగే కాకుండా పసుపు ఏంటంటే అమ్మవారికి అత్యంత ప్రీతిగా మనం చెబుతూ ఉంటాము. పసుపు చాలా వరకు కూడా శుభ సూచిక, అంటే శుభాన్ని తెచ్చిపెట్టడానికి, చాలా వరకు కూడా మంచిని చేకూర్చడానికి ఈ పసుపు అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. కానీ ఏంటంటే ప్యాకెట్లో దొరికే పసుపు కన్నా మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కదా, అలాంటి పసుపు ఏంటంటే చాలా వరకు కూడా చేసే పరిహారాన్ని సిద్ధింపబడే యోగం అనేది అలాంటి పసుపుకు ఉంటుందన్నమాట. చాలా మంది తెలియక ఏంటంటే ప్యాకెట్ల పసుపుని తెచ్చి వాడుతూ ఉంటారు. అలా కాకుండా మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కదా, అలాంటి పసుపు అయితే మనం ఏ పరిహారం చేసినా అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధించేలాగా చేస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర అలాంటి పసుపు లేకపోతే ప్యాకెట్దైనా సరే మీరు వాడుకోండి. ఏంటంటే మన ఇంట్లోనండి ఎన్ని రకాల సమస్యలు ఉండని, మన ఇల్లు కలిసి రాకపోయినా, ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా గొడవలు జరిగినా, సంపాదించింది మిగలకపోయినా, డబ్బు రాకపోయినా, అనేక రకాల ఇబ్బందులతో మనము చాలా వరకు కూడా సతమతం అవుతున్నా, అలాంటి వాటన్నిటికీ కూడా ఏంటంటే సులభంగా మనకు పరిష్కారం అనేది లభిస్తుందన్నమాట. ఈ పరిహారం అనేది మనం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. మనకేంటంటే ఈ గంగాజలం అండి పూజా స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ మనకు లభిస్తుందన్నమాట. 20 రూపాయల బాటిల్ ఉంటుంది. అలాగే కాకుండా ఇంకా కాస్త ఎక్కువ డబ్బులు పెడితే ఎక్కువది కూడా వస్తుంది, ఒరిజినల్ది కూడా దొరుకుతుందన్నమాట. అలా మనకు
షాప్స్లో చక్కగా దొరుకుతుంది. ఆ గంగా జలాన్ని ఏంటంటే మనం ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎన్నో రకాల పరిహారాలకు ఏంటంటే ఇది ఉపయోగపడుతుందన్నమాట. ముఖ్యంగా ఈ పరిహారానికి కావాల్సిందైతే పటిక కావాలి. ఇది కూడా మనకు షాప్స్లో దొరుకుతుంది కాబట్టి దీన్ని చాలా వరకు కూడా ఆలం అంటారండి. ఆలం అంటే మనకు షాప్స్లో ఇస్తూ ఉంటారనమాట, దాన్ని తెచ్చేసుకోండి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గంగా జలం కావాలి, పసుపు కావాలి. మనం చెప్పుకున్నట్టు ఈ వీటితోనే మనం ఈ యొక్క ఉపాయం అనేది చేసేసుకోవాలి. ఈ మూడిటితో మనం ఈ ఉపాయం చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి రాదు, నకారాత్మక శక్తి రాదు, భూతపేత పిశాచాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము. మన ఇల్లు బాగాలేకపోయినా, మన ఇంట్లోకి చాలా వరకు కూడా నెగిటివ్ వస్తున్నా, నరకన్ను ఉన్నా, జనాల ఏడుపు ఉన్నా, జనఘోష ఉన్నా, అలాగే కాకుండా మనమంటే గిట్టని వారు మనం చేసే ఇలాంటివి ఎలాంటి చెడైనా సరేనండి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అలాగే మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు కూడా ప్రవేశించవు అని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే మనకు అతి ప్రాచీనమైన గ్రంథం. అతి ప్రాచీనమైన గ్రంథంలో ఇది అంటే ప్రాచీనమైనదండి. ఇదేంటంటే కనుక అతి ప్రాచీనమైనది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, గాజు గ్లాస్ కానీ, లేదంటే స్టీల్ది కానీ, లేదంటే మనకు రాగి చెంబు ఉంటుంది కదా, అదైనా సరే తీసేసుకోండి. లేదంటే మనం ఏంటంటే ఈ మూడిట్లలో ఏదో ఒకటి తీసుకోవాలండి. ప్లాస్టిక్ది ఇలాంటివి వాడితే మనకు ఫలితం రాదని చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు ముఖ్యంగా వచ్చేసి కొన్ని అంటే నీటిని తీసుకోండి, గంగా జలాన్ని కాస్త తీసేసుకోండి. మంచినీటిలో కాస్త గంగా జలాన్ని పోస్తే ఆ నీళ్లు కూడా గంగా జలంలాగా మారిపోతాయి. లేదు మేము మొత్తం గంగా జలాన్ని వాడుకుంటామంటే మొత్తం గంగా జలాన్ని సగభాగానికి అంటే మనము ఒక చిన్న గ్లాసు ఛాయ్ గ్లాస్ ఉంటుంది కదండి, అంతా గంగా జలాన్ని తీసేసుకొని అందులో వచ్చేసి ఆలము పటిక ముక్కను ఒక ముక్కను వేసేసుకోవాలి. వేసిన తర్వాత చిటికెడు పసుపుని వేసేసుకొని ఈ నీటిని చక్కగా కలిపేసి అనంతరం ఏంటంటే ఇంటిని శుభ్రపరిచిన తర్వాత ఈ నీటిని మన గదుల్లో చిలకరించుకోవాలి. చేతులతో మన ఇంట్లో ఈ నీటిని మనం చిలకరించుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు. ఈ నీటిని మీకు ఎన్ని గదులు ఉంటాయో, హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ, ఇలా బాల్కనీస్ కానీ, మన బాత్రూమ్ డోర్ దగ్గర కానీ, ఇలా ఎక్కడైనా బాత్రూంలో చల్లకండి, ఎక్కడైనా సరే మొత్తం చల్లేసుకోవచ్చు. ఇలా చల్లేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ అనేది ప్రవేశించదు. ముఖ్యంగా మనము చాలా వరకు మన ద్వారా కూడా మన ఇంట్లోకి నెగిటివ్ అనేది రావడం జరుగుతుంది. అలాంటి నెగిటివ్ని కూడా రానివ్వకుండా కాపాడుతుంది, అడ్డుకుంటుంది అనమాట. ఇది గంగాజలం అనేది చాలా పవిత్రమైనది కాబట్టి గంగాజలము మన ఇంట్లో చల్లుకోవడం వల్ల అద్భుతాలు జరుగుతాయండి. చాలా మందికి ఉండే సమస్యలు అలాగే కష్టాలు కూడా తీరిపోతాయి అనమాట. ఇంకా దానికి తోడు ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడు రానివ్వకుండా కాపాడడానికి కూడా ఈ గంగాజలము, ఈ పట్టిక, పసుపు అనేది ఉపయోగపడుతుంది. మన ఇంట్లో ఒకవేళ దరిద్రం ఉన్నట్టయితే అది వెళ్ళిపోవడానికి కూడా పసుపు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అలాగే కాకుండా ఏంటంటే ఈ మూడింటిని కలిపి చల్లుతున్నాం కాబట్టి ఇవి పవిత్రమైనది కాబట్టి మనం ఏంటంటే కనుక మన ఇంట్లో ఇక సమస్యలు అంటే లేనట్టు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చల్లగానే రేపే మీ సమస్యలన్నీ తీరిపోతాయని కాదండి. కాకపోతే మీరు వారానికి అధికంగా సమస్యలు అనుభవించేవారు, ఎంత చేసినా కలిసి రాని వాళ్ళు ఏంటంటే వారానికి ఒకసారి 3 రోజులకు ఒకసారి చల్లేసుకోవచ్చు. నార్మల్గా మనకు అంటే స్థితి బాగానే ఉంది అనుకునేవారు ఏంటంటే 15 రోజులకు ఒకసారి చల్లేసుకోవచ్చు. కానీ ఈ 3 కలిపేసి చక్కగా గుమ్మాలపై, తలుపులపై, మన గోడలపై, మరి గోడలపై పడే అంత కాదండి, పసుపు కొంచెం తక్కువ వేసేసుకొని ఒక పటిక ముక్కని వేసేసుకొని అది కరిగేంత వరకు అలాగే ఉంచిన తర్వాత అనంతరం ఏంటంటే మీరు పొడిని కూడా చేసేసుకొని ఆ గంగాజలంలో కలిపేసుకోవచ్చండి. ఆలంని అంటే పటికని కలిపేసుకొని ఆ తర్వాత చిటికెడు పసుపుని వేసేసుకొని చక్కగా మన ఇంట్లో మనకు ఉండే గదులు మొత్తం చల్లేసుకోవాలి. మనకు ఒకవేళ ఇంటి చుట్టూ చల్లే వీలున్నా ఇంటి చుట్టూ కూడా చల్లుకోవచ్చు. అలా చల్లుకోవడం వల్ల కూడా ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి, చక్కగా ఉంటుంది. అలాగే కాకుండా జీవితం మారుతుంది, కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. అందుకే ఏంటంటే ఈ నీటిని చక్కగా ఈ మూడింటిని కలిపేసి మీ ఇంట్లో చల్లుకోండి. మీ ఇంట్లో చల్లుకోవడం వల్ల మనకు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. ప్రతి కష్టం నుంచి కూడా మనం సులభంగా ఈజీగా బయటపడగలుగుతాము. మనకి ఇక తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా ఎంత చేసినా కలిసి రాని వాళ్ళు ఏంటంటే చక్కగా చల్లేసుకోవచ్చు అండి. ఇది ఏంటంటే కనుక మనం వారానికి చాలా వరకు కూడా కష్టాలు అనుభవించేవారు, ఇంట్లో ఇల్లు బాగాలేదని బాధపడేవారు 3 రోజులకోసారి చల్లేసుకోవచ్చు. మనకు చక్కగానే ఉందనుకునే వారు ఏంటంటే 15 రోజులకు ఒకసారి చల్లేసుకోవచ్చు. ఈ 3 కూడా ఏంటంటే చాలా పవిత్రమైనవండి. అలాగే కాకుండా గంగాజలం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే, పసుపు గురించి తెలిసిందే. ఇక పటిక ఏంటంటే చాలా వరకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది, మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి దీన్ని మీరు ప్రయత్నించి చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయండి, తిరుగుండదు మీకు.